సార్ విశాఖ ఉక్కు విషయానికి సంబంధించి ఏం జరుగుతోంది అసలు? అంటే ఇప్పుడున్నటువంటి ఓ కండిషన్‌లో పక్కన ఆడు నిన్న నాటకాలు అద్భుతంగా నటించారు. కేంద్ర మంత్రులు వచ్చారు. ఇక్కడ కూడా నటించేసి పండగలు చేసుకున్నారు. 11,000 కోట్లని. ఇంతకుముందు 11,300 కోట్ల రూపాయలు, 1,140 కోట్ల రూపాయల వరకు ఈక్విటీ ఇన్ఫ్యూజన్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆఖరికి తీరా చూస్తే నిన్న మన ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వచ్చిన దాని ప్రకారం డిఫెన్స్ స్కీమ్ ప్రకారం 100% ఇన్వెస్ట్మెంట్ రెడీగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం నుంచి 5 రోజుల క్రితం ఒక లేఖ వచ్చింది. అవును. ఇక్కడికైనా వీళ్ళు వచ్చేసి ఒక్కొక్కళ్ళు విపరీతంగా నటిస్తూ వాళ్ళు నటిస్తూ ఇచ్చినమ్మ వాయించడం, వీళ్ళేమో పుచ్చుకున్నమ్మ వాయనం అని చెప్పి వీళ్ళేమో కాళ్ళ దండాలు పెడతాం, వాళ్ళేమో అక్కడ దండలు వేసుకుని పోవటం. ఆ హ్మ్. 11,400 కోట్ల రూపాయలు కూడా ఇది ఎక్స్పాన్షన్ 7.3 మిలియన్ టన్స్ నుంచి 20 మిలియన్ టన్స్ ఎక్స్పాన్షన్ కానీ, లేదా మిగతాది కానీ కాదు. ఒక్క రూపాయి కూడా జీతాలు బకాయిలు పడిపోద్ది, దాన్ని ఇవ్వడానికి కూడా రూపాయి ఇవ్వకూడదంటే వీళ్ళ వీళ్ళు సావాలి. వీళ్ళందరినీ రిట్రెచ్మెంట్ అదే వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి తల్లి తగరేస్తున్నారు. ఇప్పుడు పాత బాకీలు తీసేసి బ్యాంకు వీళ్ళు డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ బ్యాంకు పెట్టారు. నిరంతర మోడీ వచ్చి లేదా 10 లక్షలు 20 లక్షల కోట్లు రద్దు చేసేసి డబ్బులు మాత్రం పోతారు. వీళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళే తీసుకుంటారు. బ్యాంకులు ఎవరు వీళ్ళు ఎవరు తీసుకుంటారు. పాత బాకీలు ఉంటాయి కదా, గుజరాత్ మార్వాడి వ్యాపారులు అని చెప్పను కానీ మనం అనకూడదు కానీ గుమా వ్యాపారులు వీళ్ళందరికీ పాత బాకీలు ఇచ్చేసి బలిచ్చే ముందు రాను గారు బ్యాగ్ బలిచ్చే ముందు ఒక నెక్లెస్ వేసి బలిచ్చిన తర్వాత నెక్లెస్ ఇచ్చేస్తారు అన్నమాట. సార్ నేను అడిగేది ఏంటంటే, సాక్షాత్తు కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వచ్చి చెప్పినా కూడా ఎందుకని అడుగు ముందుకు పట్టలేదు? అదే దిశగా వెళ్తున్నారు. వాళ్ళు అనుకున్న దిశగానే ఎందుకు వెళుతున్నారు? అదానీ గారు అండకో ఇవాళ ఆయన అంటే వాళ్ళు అదాని అంటే అర్థంగా దాస్యం చేసి గౌతమ్ అదాని వీళ్ళు ఏమనుకుంటే దేశంలో జరుగుతుంది. బాలిష్ట జాతికి ప్రశ్నించే హక్కు లేదు అని చెప్పారు. చాలా ఎన్టీఆర్ గారు అద్భుతంగా నటించాడు సార్. అలాగా ఈ బాలిష్ట జాతి ప్రశ్నించే హక్కు ఉందా అని అడుగుతున్నారు చాలా మంది. మీ నాయకులందరూ వెళ్ళి వాళ్ళ పాద పద్మాల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు తీసుకెళ్లి ఢిల్లీ పాదశాల దగ్గర రాజ్యసభ దగ్గర తాకట్టు పెట్టిన బ్యాచ్ మీరు. మీకేమున్నాయో అడిగే హక్కు మూసుకుని కూర్చోండి అంటున్నారు ఢిల్లీలో. అసలు గౌరవం లేదండి. వీళ్ళ నాయకులు పక్కన తోటి తమిళనాడు వాళ్ళు పోరాడుతుంటే మన హక్కుల గురించి కూడా వీళ్ళకి మాట్లాడుతున్నారు. గుజరాత్ లో తెలుగు జాతి కోసం పార్టీ పెట్టిన పార్టీ, లేదంటే తెలుగు వాళ్ళని ఒక విధంగా వాళ్ళ బలం వల్లే పార్లమెంట్ నిలబెట్టినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నది. కానీ అలాగే తెలుగు సినిమాలే యాక్ట్ చేసి పైకి వచ్చిన సినిమా నటులు లేదా తెలుగు కాకపోతే వాళ్ళకి కళ్యాణ్ బాబుకి 99.9% తెలుగు వాళ్ళే కదా ఆ స్టేజ్ తీసుకొచ్చింది. 100 కోట్లు చేసినా ఇంత గొప్ప అద్భుతమైన దాన్ని తీసుకొచ్చిన తెలుగు వాళ్ళే కదా. ఆయన చెప్పారు కదా తెలుగు భాష ఎందుకన్నా సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వట్లేదు కానీ ఆయన ఎలా మాట్లాడారు? ఉత్తరాది అహంకారం నశించాలి, హిందీ ప్రేమిస్తాం కానీ ఉద్దితే ఊరుకోం దమ్ముని మాట్లాడాడు. ఆంధ్ర ద్రోహుల కింద మాట్లాడలేదు. హిందీ ఏది తప్పేంటి, ఒక్కడో తెలుగు ఏమి మాట్లాడలేదు కదా. ఆయన అద్భుతంగా మాట్లాడారు. మరి ఒకప్పుడు ఇవాళ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా వీళ్ళందరూ అద్భుతంగా నాటకానికి తెరదిగిపోతాం. మేము కాదండి స్టీల్ ప్లాంట్ వాళ్ళందరూ అడిగేది కూడా ఒకటేనండి. ఇంత సోది ఎందుకు, సుత్తి ఎందుకు, ప్రజలు ఎందుకు మభ్య పెడుతున్నారు? ఇమ్మీడియట్ గా కళ్యాణ్ బాబు గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కేంద్రం. ఎందుకంటే చాలాసార్లు చెప్పారు ఫోన్ లో టచ్ లో ఉంటాను, లేదా బాగా అమిత్ షా గారు ఒక్క ఫోన్ కాల్ ఆయన చేసి ఒక్క కేటాయించండి, ఒక మైల్ 2 మైళ్ళు కోకింగ్ కోల్ ఏదైతే ఉందో అది ఒకటి రావాలి. సరే ఎక్కడి నుంచైనా బయట విదేశాల అదాని గారు అదే దాంతో పాటు అంత ఇనిషియేటివ్ గా ఎందుకు వెళ్ళటం లేదు ముందుకి అనేది పెద్ద ప్రశ్న. మీరు నాకు రాంగ్ నెంబర్ డైల్ చేశారు. కళ్యాణ్ బాబు గారి నెంబర్ మీ దగ్గర ఉంది, వాళ్ళు డైల్ చేశారు కండి. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి కేంద్రం ఉంది కదా, ఎంతసేపు పడుతుందండి? ఇప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విధేయపూర్వకంగా సేవ చేశారు. నేను అవ్వకుండా ఆపానన్నారు. నేను అడిగింది శాశ్వత పరిష్కారం. అవును, శాశ్వత పరిష్కారం పెద్ద పని కాదండి. వీళ్ళు తలుచుకుంటే కనుక శాశ్వత పరిష్కారం నేను చెప్తున్నానండి. ఒక 24 hours to 48 hours అయిపోద్ది. అది ఆర్గనైజేషన్ రాయటం, సెక్రటరీస్ ఫైల్ చేయటం, రెండు ముఖ్యంగా 2-3. ఒకటి దానికి క్యాపిటల్ మైనింగ్ కేటాయించాలి. 2 14% వడ్డీలు వేసిందంతా రద్దు చేసి దాన్ని ఈక్విటీ క్యాపిటల్ కింద మార్చి దాన్ని 2 మిలియన్ టన్స్ కి ఇన్ఫ్యూజ్ చేసి ఆ క్యాపిటల్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పానండి. వితౌట్ ఏది రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఎల్ఎన్టీ తరహాలో న్యాయమూర్తుల తర్వాత కంపెనీ పెట్టమండి. 5,000 కోట్లు రాష్ట్రానికి ఇస్తుంది సంవత్సరానికి. స్కీమ్ సబ్సిడీ అద్భుతంగా ఉంది. ఫ్యాక్టరీ అవుతుంది. తెలుగు ప్రజలు ఆత్మత్యాగం తయారు ఇదే పరిష్కారం అయితే. అంతే తప్ప సుత్తి సోయి మేము ఇస్తున్నాము, ఇన్ఫ్యూజ్ ఇస్తున్నాం, వచ్చింది ఏదైనా పాత బాకీలు సరిపెట్టుకుంటారు. 11,300 కోట్లు ఇంతకుముందు మేము ఇచ్చాం, ఆ 2,000 కోట్లు సగం పోయింది. పాత బాకీలు మా దోస్తులు ఉన్నారు, అదానీ గారు వాళ్ళ బామర్ది గారు అని అనలేదు చెప్తున్నారండి.
ఆ దోస్తులు పాత బైకులు ఉన్నాయి, కట్టాల్సిన పాపం సర్ప్రైజ్ వాళ్ళు ఇచ్చేస్తున్నాం. బ్యాంకులు సార్ మా బ్యాంకులే కదా, బ్యాంకులు పాపం ఇచ్చేస్తున్నాం. మీకు ఒక్క మరో రూపాయి శాలరీ మీరు సావు, మీరు సావండి అయితే దొబ్బేయండి. ఈ Yes, విధంగా sir. అన్నట్టు లేదండి అక్కడ నేను ప్రశ్నిస్తున్నాను. ఓకే సార్. సార్ మరో ప్రశ్న ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్రానికి కొనగూడే ప్రయోజనాలు, అక్కడున్న ఎంప్లాయీస్ కొనగూడే ప్రయోజనాల సంగతి పూర్తిగా పక్కన పెడితే స్టీల్ ప్లాంట్ ఇష్యూలో ఆ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్స్ కి సంబంధించే ఎక్కువగా దృష్టి ఉంది కేంద్ర ప్రభుత్వానికి అనే దానికి ఏం చెప్తారు? దయచేసి కేంద్ర ప్రభుత్వం అనకండి. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితే గవర్నర్ వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు, అద్వానీ గారు, జ్ఞాన కృష్ణమూర్తి గారు, విజయరాజ్ సింధే గారు, సికింద్ర దాస్ గారు అలాంటి గొప్ప వాళ్ళందరూ పెట్టిన భారతీయ జనతా పార్టీ కాదు కూడా అదానీ గారి పార్టీ నడుస్తుంది. ఓకే. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కదా అదానీ గారు ఏం జరుగుతుంటే అదానీ గారు అనుకో అది జరుగుతుంది కూడా. అందువల్ల మనం మాట్లాడే పాపం కేంద్ర ప్రభుత్వం ఏముందండి, వాళ్ళ చేతిలో బందీ అయిపోయినట్టు. చాలా బాధగా ఉంది. అంటే మాట్లాడలేదు పక్కన పెట్టి నాకు అర్థం ఒకటి చెప్పండి అండి, దీనికి మైన్స్ కేటాయించడం సంగతి ఎవరు మాట్లాడకుండా ఆ మార్వాడి గారి కంపెనీ కోసం రియాలిటీ బీభత్సంగా వచ్చేస్తున్నాడు. మిత్తల్ గారు మార్వాడి పెట్టేస్తున్నాడు. మరి కడప కేంద్ర ప్రభుత్వం రంగంలో పెడితే రిజర్వేషన్స్ వస్తాయి, అద్భుతంగా ప్రాంతం డెవలప్ అవుతుంది. విశాఖపట్నం పెడితే మళ్ళీ ఆ పక్కనే ఇంకో ఫ్యాక్టరీ కావాలన్నా? మిత్తల్ గారు వచ్చేసారు, మార్వాడి గారు మా ఫ్రెండ్ 1,00,000 కోట్లు పెట్టేస్తున్నాడు. నాకు అర్థం కాదు. నేను ఇంకోటి నేను చెప్పిన మాట ఏమంటే మీరు నేను శాశ్వతం భూమి మీద ఎప్పుడు ఉంటాం, రేపు పొద్దున్న ఎప్పుడు ఉంటాం, శాశ్వతం కాదు. నేను మనం అడిగిన ప్రశ్న మాత్రం ఎప్పుడు ఖచ్చితంగా ఒకటి గుండె లోతులోంచి చేసుకోమని వాళ్ళు ఎవరన్నా. నేను 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాను, చాలా సార్లు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నా 90% మీడియా చూపించలేదు దాన్ని. నేను ఒకటే అడుగుతున్నాను, ప్రతిసారి ఇదే సోచ్ చెప్తున్నారు. ఇవాళ ఆ మార్వాడి గారి కంపెనీ కంట ఔథారిటీస్ అని అడుగుతున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కట్టిన పళ్ళోడు కొట్టి కట్టిన పన్నుల్లోంచి వచ్చే 15 సంవత్సరాల వాళ్ళకి 40,000 కోట్లు 80,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నట్టు కదా. ప్రజల దగ్గరికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొళ్ళు ఓడగొట్టి వాళ్ళకి రాయితీలు ఇస్తున్నట్టు కదా. కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలు కడప ఫ్యాక్టరీని మర్చిపోయి మార్వాడి గారి కంపెనీకి మార్వాడి విద్యార్థులు పెట్టుకోవచ్చులేండి, అడ్డంగా చేసిన ప్రాబ్లం. ఈ రాష్ట్రం అంతా ఆదాని గారు 6 పొళ్ళు ఓడగొట్టో, చేతిలో తాయిలం పెట్టో, లేదా బెల్లం పెట్టో మొత్తం ఏదో లాక్కున్నారు కదా. 6 ప్రతిష్టాత్మక తెలుగు వాళ్ళ కాళ్ళ దగ్గర చేర్చారు కదా. ఆయన రూలింగ్ ద రూస్ట్ కదా ఇవాళ ఈ గౌతమ్ గారు. సో నేను అడుగుతాను ఇవాళ ఆ మార్వాడి గారి కంపెనీ మీద ప్రేమ ఏంటంటే వాళ్ళు 1,00,000 కోట్లు పెట్టేశారంటారేంటి? రాష్ట్రానికి రైతులకు రావచ్చు ఇక్కడ ఉద్యోగం. మార్వాడి గారి కంపెనీలో వెళ్ళి వాళ్ళ దగ్గర అంటే బానిసత్వం అంటే మార్వాడి గారి కంపెనీ ఎట్లా ఉంటుందో కనుక్కోమనండి. హిందుస్థాన్ నుంచి ఏమైపోయింది, మొత్తం అద్భుతమైన ఫ్యాక్టరీ లాగి పడదొప్పి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి దాన్ని మూసేసి ఇప్పుడు అమ్ముతున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఉద్యోగం వస్తుంది అక్కడ. మార్వాడి గారు అది కూడా అగర్వాల్ గారని మార్వాడి గారు ఆయన కంపెనీలో చేరింది వాళ్ళు. ఆయన ఇంకోటి పెడతారు. సార్ ఫైనల్ గా ఈ ఇష్యూకి సంబంధించి అంటే ఫైనల్ సొల్యూషన్ ఏంటంటారు? ఏం చేయాలంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమైనా చేయగలదా? అండ్ ప్రజల్లో రావాలి, మీ మీడియా మారాలి. విత్ డ్యూ రెస్పెక్ట్ టు మై ఫోల్డెడ్ హ్యాండ్స్, నాట్ ఓన్లీ ఆన్ మై బిహాఫ్ బట్ ఉద్యమకారులందరి తరఫున, స్వతంత్ర వ్యక్తిత్వం తరఫున మీ అందరికీ నేను ఇస్తున్నాను. బికాస్ మీరు ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ద మీడియా కాబట్టి దయచేసి స్వతంత్ర వ్యక్తిత్వం బతకనివ్వండి. చంపి అవుతాయి. వేలాది మంది ఉద్యమం చేస్తుంటే ఒక అక్షరం కూడా రాయకుండా, లేదా వందలాది మంది ఢిల్లీలో ధర్నా చేస్తుంటే ఒక అక్షరం ఇక్కడ రాష్ట్రంలో ఉన్న 40 పత్రికలు చిన్న పత్రికలు ఒక అక్షరం కొంతమంది తెలిసి ఉండదు, మిగతా తెలిసిన రాయకుండా షర్మిల గారు వస్తే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు లేదా ఆ అమ్మాయి గురించి మాట్లాడే దాని మీద హైలైట్ చేయటం లేదా ఇంకోటి అది మీ ఇష్టం. కానీ మిగతా సమస్య చేయాలి. ఒకటే చెప్తున్నాను, దయచేసి రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఈ సోషల్ మీడియా నేను ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. మీరు గమనించండి, ఈ మైండ్స్ అన్ని కూడా ఈ కుల గజ్జితోనూ లేకపోతే మత పిచ్చితోనూ మత విద్వేషంతోనూ నింపడానికి కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఆ మాయలో పడిపోవద్దు. భావితరాలు దెబ్బతింటాయి. 10 నుంచి 15 లక్షల మంది పారిశ్రామికవేత్తలు మీలో, మీ దమ్మున్నాళ్ళు మీలో ఉన్నారు. సేవ చచ్చిన వాళ్ళు కాదు, మీరు దమ్మున్నాళ్ళు. మీకు కొంచెం కావాల్సింది ఏంటంటే ఆ టెక్నికల్ సపోర్ట్. ఇది ఇస్తే ప్రతి ఒక్కళ్ళు ఒక 10 మంది మినిమం 10-15 మందిని పెడతారంటే 1,00,00,000 మందికి మీ ఉద్యోగాలు ఉపాధి జరుగుతుంది. యువత దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. దువ్వాడ శ్రీనివాస్ గారు ట్రయాంగిల్ కొత్త కోణం, వెరీ గుడ్ ఈవినింగ్ టు 2 చర్చలు పెట్టి మిమ్మల్ని దేనికి అలవాటు చేస్తారు? ఎవరు దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఏదో ఒకసారి వేశారు, రాజధాని మీద కొత్త ట్రయాంగిల్ లైఫ్ స్టోరీ, ఇంకో మంచి మోహన్ బాబు ఇంట్లో చిచ్చు. ఎవరికి కావాలండి ఇది? మిమ్మల్ని మానసికంగా ఆ కుల చిచ్చు, ఆ కులం వాడు ఈయన అన్నాడు, ఈ కులం వాడు అన్నాడు. మత ద్వేషం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి మత ద్వేషం ఉత్తర భారతీయ జనతా పార్టీ దింపుతుంది. ఎవరి మత ద్వేషం, ఆడు ఎదవా, ఈ మతం ఎదవ, ఏందండి నాకు అర్థం కాదు. మానవత్వం అన్ని మతములన్నీ మాసిపోను, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగునా అన్నారు. అర్థమైంది సార్. షూర్ సార్.
అండ్ మరో అంశం మాట్లాడదాం సార్. ముఖ్యంగా ఏపీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కండిషన్స్ చూస్తూ ఉంటే కనుక ఇన్స్టిట్యూషన్స్ కానీ, అలాగే ప్రతిష్టాత్మక సంస్థలకు కానీ ఈ పేర్ల మార్పులు అంటే ఈవెన్ ఇఫ్ వైజాగ్ స్టేడియంకి సంబంధించి కూడా పేరు మార్పు జరిగింది. అంటే ఇమ్మీడియట్ గా రాత్రికి రాత్రే మార్చుకుంటూ వెళ్ళిపోయారు. అంటే వారి అధికారంలో ఉన్నప్పుడు వీరికి సంబంధించిన పేర్లని, వీరి అధికారంలో ఉన్నప్పుడు వారికి సంబంధించిన పేర్లని, ఈ విధంగా ఆల్రెడీ తెలుగు ప్రజలకు ఎంతో హెల్ప్ చేసినటువంటి, తెలుగు ప్రజల కోసం పాటుపడిన కొంతమంది సీనియర్ రాజకీయవేత్తల పేర్లు తీసేయడం అనేది ఎలా చూస్తారు? ఏమనిపిస్తోంది ఆయా రెండు ఇన్స్టిట్యూషన్? విషయాలు కన్నా తెలుగు జాతి మొత్తంగా నేను మాట్లాడతానండి. తర్వాత మీరు అందరూ ప్రాంతీయంగా వస్తాను. సరే. మీరు చెన్నై ఎప్పుడు వెళ్తే చెన్నై ఎయిర్పోర్ట్ పేరేంటండి? లేదంటే కలకత్తా వెళ్తే కలకత్తా ఎయిర్పోర్ట్ పేరేంటండి? ఓకే, ఐడియా సుభాష్ లేదు సార్. చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సార్. అంతే కదండి. సంథింగ్ ఎయిర్పోర్ట్, ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి. అవును, చెంపగోడ ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ముంబైది. అవును. మనకి బానిసత్వం, నేను ఒక బీజేపీ అంటాం సరికాదండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారసత్వం ఇందిరమ్మ ఓకే. అసలు నాకు అర్థం కాదు, సంబంధం లేని దాంట్లో పెడుతున్నారు. ఇవాళ అదొకటి బానిసత్వం అయిపోయింది. తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకో టైప్ లో మొదలు ఏది దేశానికి త్యాగం చేసి జీవితాంతం త్యాగం చేసిన వాళ్ళు పక్కన పెట్టి ఇండియాకి ద్రోహులుగా పనిచేసి బ్రిటిష్ వాళ్ళ గులాములుగా రహించిన వాళ్ళని జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని అసలు ఎన్టీ రామారావు గారు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర చరిత్రలో ఒక యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పెట్టి ఆయన విజయవాడలో ఒకే ఒక ప్రైవేట్ కళాశాల రాష్ట్రం మొత్తం మీద సిద్ధార్థ ప్రైవేట్ వైద్య కళాశాల ఉంటాయి. అరుదు మోహన్ రెడ్డి గారు కూడా చెప్తే రామారావు గారు అనుకున్న సిద్ధాంతం ప్రకారం దాన్ని 2 నిమిషాలు సార్ వాళ్ళ బంధువులు అన్నది సార్ ఇది మన కాలేజీ సార్, మన బంధువులది, మీ బావగారు ఉన్నారు, వీళ్ళు ఎవడున్నా సార్ నాకు ఒక్కడే రద్దు చేసి పడేసాడు ఆయన. అది పడేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఒక్క కాలేజీ కూడా చేశాడు ఆయన. నేను ఈ వైద్య విధులు ప్రైవేట్ అనుమతించను అన్నాడు. ఆయన ప్రాణం పోయేంత వరకు అనుమతించలేదు. మరి చెప్తున్నా. అలాంటిది ఆయన మీరు గమనించండి, ఆ సైన్స్ పెడితే ఆయన పేరు మార్చాల్సిన అవసరం ఉందండి. రాజశేఖర రెడ్డి గారే గవర్నమెంట్ లోనే ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ డాక్టర్ ఎన్టీఆర్ ని పేరు మార్చారు రాజశేఖర్. ఆయన గొప్ప ఉదాత్త వైద్యులు, సరే -పాయింట్ ఉండొచ్చు కానీ ఉదాత్త వైద్యులు చూపించారు కదా. నేను ఎక్కువ మెడికల్ కాలేజీలు పెడుతున్నా, నా పేరు ఉండదు. ఎందుకంటే నాకు అర్థం వాళ్ళకి మాట్లాడలేదు, వీళ్ళకి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మీకు నాకు మాట్లాడేది ఒకటండి. రాజకీయ నాయకులు కొన్ని దేశాల్లో 40 ఏళ్ల తర్వాత సీట్లు పెడతారు, విగ్రహాలు పెడతారు. అంతవరకు ప్రజల దృష్టిలో నిలబడి ఉంటాయి. అసలు వీటిలో ఎన్ని విగ్రహాలు, మనం ఒక బేసిక్ పాయింట్కి వచ్చేద్దాం. ఎన్నండి లక్షల విగ్రహాలు ఏ రోడ్డు మీద చూసినా. ఏదైనా ఒక దానికి అపచారం జరిగితే మొత్తం రాష్ట్రం అంతా బొగ్గు బొగ్గు అంటారు. ఏంటి బొగ్గు అనేది? గౌరవిస్తున్నాం ఒక చోట పూర్తిగా పెట్టి ఒకే వార్డులో 5-6 విగ్రహాలు. అది ఆయన విగ్రహం, ఇది మా విగ్రహం. ఏంటంటే నాకు అర్థం కాదు. విగ్రహం పెట్టుకుంటే పూర్తిగా ఓ చోట చేద్దాం, ఏంది ఇది? అలాగే ఇప్పుడు యూనివర్సిటీలు కూడా లబ్ధ ప్రతిష్ఠలు కూడా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏంటండి? తెలంగాణ వద్దని చెప్పాడా? పైగా ఆంధ్రప్రదేశ్ కి అదొక పెద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లిప్త వైఖరి, తెలంగాణ ప్రభుత్వం యొక్క అహంకారం అయితే దాంట్లో కనపడతా ఉంది. ఆస్తులు ఆ యూనివర్సిటీ విభజించారా? లేదు. మీరే మాకు మొత్తం తాళపత్ర గ్రంథాలతో అన్ని అక్కడ అందులో ఉన్న పాపం కొంతమంది ఎంప్లాయీస్ తీసుకెళ్ళి అంటే ఓన్లీ ఏపీలోనే కాదండి, తెలంగాణలో కూడా అంతే కదా. ఎన్జీ రంగా గారి ఉంది. ఎన్జీ రంగా గారు దేశంలో రైతాంగ నాయకులు, స్వతంత్ర పార్టీ, రైతులు ఉండాలి, స్వతంత్ర రైతులు ఉండాలని చెప్పి దేశ నాయకుడే. ఈ దేశంలో అత్యధిక సీట్లు ప్రతిపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక స్వతంత్ర పార్టీ కూడా ఆయన నేతగా ఉన్నారు. గ్రేటెస్ట్ పార్లమెంట్ రైతు బాంధవుడు అంటారు. జయశంకర్ గారిని అద్భుతంగా మనం గౌరవించుకోవాల్సిందే, దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఆయన తీసేసి పేరు పెడుతుంది. ఇంకా గొప్ప సంస్థకి పెట్టుకోవచ్చు కదా. అదే విధంగా అక్కడెక్కడ ఇది మంచి పద్ధతి కాదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది ఉన్నప్పుడు అక్కడ లేదా మిగతా వాళ్ళు మరిచెన్నారెడ్డి సంస్థ లేకపోతే మిగతా పాత ప్రభుత్వాలు జలవెంగళ అన్ని పెట్టుకున్నారు కదా కాంగ్రెస్. అవును. అసలు కొంత ఉదాత్త వైఖరి ఆ రోజు చూపించినప్పుడు ఇవాళ ఏంటి దిక్కుమాల హేట్ ఏంటి? అబ్సల్యూట్ గా ఇవాళ పాత పేరు మార్చుకోవచ్చు. వీళ్ళ సిద్ధాంతం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాలి. వీళ్ళ కూడా హరి బుర్రిన
పేర్లు పెట్టేద్దాం, అన్నిటికీ ఒకలే పేరు. ఇంకేం రాష్ట్రానికి ఏం పేర్లు లేవండి, నాయకులు లేరా? ఈ ఈ నాకు అర్థం ఈ కాదు. టంగుటూరి ప్రకాశం మంత్రి గారు బ్యారేజీ పాప ఆయన ఉండగా చేశారు. అయ్యగారు కాళేశ్వర గారు ఎంత పెద్ద గొప్ప ఉన్నారండి. ఇవాళ Yes, దేశం ప్రపంచం గుర్తించుకునే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అమెరికాలో విగ్రహాల తర్వాత మనం వచ్చినాయండి. దేశ ప్రపంచాన్ని కాపాడిన మహానుభావుల్లో ఒకళ్ళు. అవును, అవును. అయ్యగారు సాంబశివరావు గారు. అలాంటి వాళ్ళు ఇక్కడ వాల్యూ ఉందా? సైంటిస్టులకు ఉందా? ఇవాళ మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అనేక మంది సైనికులు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఉన్నారు. వాళ్ళకి ఏం అవును. గౌరవం ఉందా? ఈ 24 గంటలు రాజకీయ నాయకులు తప్పితే ఎవరు లేరండి మన దేశంలో. అద్భుతమైన Yes. ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన వాళ్ళు, అవును. లక్షల మంది చాలా జీవితాలను మంది ఉన్నారు. ప్రభావితం చేసిన వాళ్ళు No చాలా doubt, మంది ఉన్నారు కదా. సార్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా దీనికి కామా కానీ ఫుల్ స్టాప్ కానీ పడే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా? చట్టం తీసుకురావాలండి. దాన్ని మార్చాలంటే 4 5 వంతుల మెజార్టీ రావాలి పెట్టాలి. ఇప్పుడు అసెంబ్లీ అది కూడా అయిపోతుంది అనుకోండి. శాసనమండలి 2 చోట్ల సాధారణంగా అంటే పెద్దానికి ఇప్పుడు మీరు ఒక నాయకుడు ఉన్నాడు. తర్వాత తెలిసింది నాయకుడు దుర్మార్గుడు, దోసుకు తిన్నాడు, లేకపోతే భయంకరమైన వాడు, ఆయనకి 100 మంది ఉన్నారు, ఏదో వచ్చింది వార్తలో. ఆయన పేరు మార్చాలి. దానికోసం మరి అమెండ్మెంట్ ఉండాలి కదా. అందుకని అందరూ ఒప్పుకుంటారు కదా అసెంబ్లీలో శాసనమండలిలో 5 4 వంతులు కనుక ఒప్పుకుంటే పేరు మార్చే అవకాశం ఉందని పెట్టుకోవచ్చు. అంటే ప్రజాస్వామ్యం ఫైనల్ కదా ఈ ప్రపంచంలో, మనం గౌరవిస్తాం కాబట్టి చేసుకోవచ్చు. కానీ ఇండియన్స్ కక్ష సాధించే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం కనుక ఆ రోజు ఆలోచన ఉన్నా సరే, ఎవరు దిక్కుమాలంటే అడ్వైజ్ ఉన్నారుగా. 10 ఇచ్చేవాళ్ళు 10 మంది ఎవరైనా కలిపి 40 మంది పెట్టుకున్నారు. నాకు అడ్వైజ్ తీసుకోరు. ఇచ్చేవాళ్ళు 2 ముగ్గురు ఈ అడ్వైజ్ ఇస్తారన్నమాట. అన్న మనం పెట్టాం కదా, మనం ఇది వచ్చేస్తుంది. ఏంటండి నాకు అర్థం కాదు. ఎన్టీ రామారావు గారిని గౌరవిస్తారు కదా. ఏదో జిల్లా పెట్టండి అన్న ఆయన గౌరవం కొన్ని విధాలుగా చెప్తున్నానండి. మన అల్లు సీతారామన్ గారి జిల్లా కానీ ఇది కానీ డెఫినెట్లీ సత్యసాయి బాబా కానీ కొన్ని విషయాల్లో అప్రిషియేట్ అప్ టు ద నెక్స్ట్. కానీ బియాండ్ దిస్ ఇట్ తప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ.